అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయం 7 వ్యాఖ్యానంలో 3వ పదిలో 6వ తిరువాయిమొഴി చెయ్య తామరై గృహ అర్చా పెరుమాళ యొక్క వైభవాన్ని తెలియచేసేటువంటి తిరువాయిమొഴിలో ఈ తిరువాయిమొഴിకి నిదానము అని చెప్పబడేటువంటి, అంటే ఈ తిరువాయిమొഴിకి మూలమై సారమైనటువంటి పాసురం ఈవేళ మనం చెప్పుకోబోయేటువంటి 9వ పాటు 9వ పాసురం. పాసురం ఏంటి? தஞ்சமாகிய தந்தை தாயொடு தானுமாய் அவையல்லனாய் எஞ்சலில் அமரர் குலமுதல் மூவர் தம்முள்ளும் ஆதியை அஞ்சினீர் உலகத்துள்ளீர்கள் அவன் இவன் என்னு பூஜேன் மின் நெஞ்சினால் நினைப்பான் அவன் అవనాగు నీరు కడల్ వన్ననే. ఏం చెప్తున్నారు ఈ పాసురంలో ఆళ్వార్లు అంటే, లోకంలో తల్లని తండ్రిని, ఇలా తల్లి చూస్తే ప్రియాన్ని చేసేటువంటి ఆవిడని, తల్లేమో మనకి హితకరుడుగా ఉంటాడని ఇలా అనుకుంటూ ఉంటాం కదా. అలా హితాన్ని చూసేటువంటి తండ్రి, ప్రియాన్ని చూపించేటువంటి తల్లి కూడా ఉపేక్షించిన సమయంలో వీళ్ళని ఉపేక్షించకుండా నిరుపాధిక బంధువైనటువంటి సర్వేశ్వరుడు నిరుపాధిక బంధువుగా ఉండేటువంటి వాడు. కాబట్టి అలాంటి భగవంతుడి విషయంలో ఇంకా ఎలాంటి వాడైనా సంకోచం అనేటువంటిది లేని జ్ఞానం కలిగిన వాళ్ళు, అంటే ఎప్పుడూ అస్కలిత జ్ఞానం కాదు వాళ్ళది, అస్కలిత జ్ఞానులు వాళ్ళ. స్కలితము అంటే జారిపోవటము, అస్కలితము అంటే జారకుండా, అంటే ఎప్పుడు జ్ఞానులుగా ఉండేటువంటి నిత్యసూరులకు కూడా సత్తాభూతుడుగా ఉండేటువంటి వాడు. బ్రహ్మ విష్ణు శివుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా త్రిమూర్తులని. ఆ త్రిమూర్తుల్లో ప్రధానుడుగా ఉండేటువంటి వాడు. ఆ శ్రీయప్పతి యొక్క పరత్వాన్ని చూసి మీరు ఇదిగో మన కోసమని మన తిరుమాళిగల్లో వేయించేశాడు కదా, అంత గొప్పవాడు కాదండి ఈయన అని సందేహించవలసిన అవసరమే లేదండి. సందేహించవలసిన ఈయన అలా కాదు, ఈయనే ఆయన అనేటువంటి భావనతోటి సందేహం లేకుండా ఈయన్ని ఆశ్రయించండి, ఈ సర్వేశ్వరుణ్ణి భావించండి అంటున్నారు ఈ పాసురంలో ఆళ్వార్లు. 217వ పేజీ 7 వ్యాఖ్యానం. தஞ்சமாகிய தந்தை தாயொடு தானுமாய். ತಂದೆ ತಾಯಿ ಅನ್ನಾದೇ తంజమాగియ ఎన్ను విశేషిత్తదుకు తాత్పర్య ద్వయం కిందిస్తున్నారు అరుంబదంలో. తండ్రి తాయి అన్నాదే ఏదో తల్లి తండ్రి అనొచ్చు కదండి, అలా అనకుండా తంజమాగియ ఎన్ను విశేషిత్తదుకు తాత్పర్యద్వయం. அதாவது மாதாபிதாக்கள் స్వార్థపరరాగయ్యాలే తంజం అల్లరి ఎన్నుదల్. అదిగో మాతాపితలు స్వార్థపరరాగయ్యాలి, వారి విషయాన్ని వారికి ఏ ఆపద వాటిల్లకుండా ఉండేటంత వరకు మాత్రమే బిడ్డల్ని చూస్తారనమాట వాళ్ళు. అంచేత అలాంటి స్వార్థపరులు కావటం చేత తంజం అల్లర్ ఎన్నుదల్, వాళ్ళు మనకి రక్షకులు కాదండి అంటున్నారు ఆళ్వార్లు. ఇప్పుడు మూలంలో పురంబుళ్ళార్ అంటే తంజమాగియా అని విశేషణం వేయటానికి కారణం ఏమిటి అంటే, లోకంలో ఉండేటువంటి తల్లిదండ్రులు స్వార్థపరులు కావటం చేత వాళ్ళు రక్షకులు కాదు. అంతేకాదు కర్మ నిబంధనమాన సంబంధం ఉడయ్యరాగయ్యాలే అనిత్యర్. ఇంకా ఏమిటండి, నిత్యము ఉండేటువంటి తండ్రి ఎవరు? సర్వేశ్వరుడు. కానీ ఈ తల్లిదండ్రి ఎలాంటి వాళ్ళు? కర్మ నిబంధన కారణంగా వచ్చేటువంటి సంబంధం ఈ తల్లిదండ్రులతోటి మనకి. కాబట్టి వీళ్ళు ఎలాంటి వాళ్ళు? అనిత్యులు. ఎప్పుడూ ఉంటారా? ఇదిగో తల్లి తండ్రి అంటే ఎంత బాగా వయసును, ఏదో 90 ఏళ్ళు 100 ఏళ్ళు జీవిస్తే వాళ్ళు, అప్పుడు వీడికో 60-70 ఏళ్ళు వస్తాయనుకోండి, మా తల్లిదండ్రి పూర్ణ ఆయుష్కులు అని చెప్తారు. అంతేకాని 100 సంవత్సరాల తర్వాత అయినా 120 150 అయినా పోని 200 అయినా వీళ్ళు స్థిరంగా ఉండేటువంటి వాళ్ళు కాదు. కాబట్టి వీళ్లతో ఈ జీవుడికి ఉండేటువంటి సంబంధం కర్మ కారణంగా వచ్చినటువంటిది. కాబట్టి అనిత్యము ఆగయ్యాలే తంజం అల్లరి ఎన్నుదల్.
తంజం అల్లరు, రక్షకులు కాదు అని చెప్పడానికి కారణాలని చూపిస్తున్నారనమాట. ఏది? 2 కారణాలను చూపించారు. తల్లి తండ్రి అనేటువంటి వాళ్ళు స్వార్థపరులుగా ఉండేటువంటి వాళ్ళు కావటం చేత రక్షకులు కాదు, కర్మ నిబంధన కారణంగా వచ్చినటువంటి సంబంధం కావటం చేత ఇది ఈ జన్మ కావటం అదే కర్మ నిబంధన సంబంధం కలిగిన వాళ్ళు కావటం చేత వాళ్ళు అనిత్యులు వాళ్ళు అంచేత వాళ్ళు రక్షకులు కాదు. அதில் స్వార్థపరతయ్యై త్రేధా దర్శిప్పిక్కిరారు. అందులో స్వార్థపరత అని చెప్పారు కదా, మాతాపితలు అంటే స్వార్థపరులు అని చెప్పారు కదా. స్వార్థపరతగా ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని త్రేధా దర్శిప్పిక్కిరారు, 3 విధాలుగా దర్శింపచేస్తూ ఉన్నారు మనకి. ఇప్పుడు మూలంలోకి వెళ్దాం. పురంబుళ్ళార్ தாய் தமப்பன் என்ன ஒரு பேராய் எவனுக்கு ஓரிடர் வந்தவாறே పొగట్టు పోవరుగల్. తాయి తమప్పన్, తల్లి తండ్రి అని పేరు వీళ్ళకి. ఎవనుకు ఓరిడర్ వందవారే పొగట్టు పోవరుగల్. ఈ బిడ్డకి ఏదైనా ఒక దుఃఖం రాగానే విడిచిపెట్టేస్తారంట వాళ్ళు. ఎవనుకు ఏదేను మురుడర్ వందాలం అప్పోదు ముఖం కాటు రక్షిప్పాన్ ఎవరు ఒరువనమే ఆయిత్తు. అదిగో ఎవనుకు ఏదైనా ఒరు ఎడరు వందాలు, ఈ చేతడికి ఏదైనా ఒక దుఃఖం వచ్చినప్పటికీ అప్పోదు ముఖం కాట్టి రక్షిప్పాన్ ఎవన్ ఒరువనమే ఆయిత్తు. అదిగో ఆపద రాగానే స్వార్థపరులు అని చెప్పడానికి 3 ఉదాహరణగా చూపిస్తున్నారనమాట మనకి. లోకంలో తల్లి తండ్రి అని ఉంటారండి, వాళ్ళకి ఆ పేరు, కానీ ఒక దుఃఖం రాగానే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఒక దుఃఖం వచ్చినప్పటికీ కూడా అప్పుడు కూడా ముఖం కాటి రక్షించేటువంటి వాడు ఈయనేనండి అంటూ ఇది ఒక కారణం. ఎవరి విషయంలో ఎలా జరిగింది అంటే సరే, இடர் வந்தவாறே వందవారే పొగట్టదు కాకత్తిన్ ఇడత్తిలం. కాకాసురుడి విషయంలో జరిగినటువంటి సన్నివేశం అంతే కదా. సపిత్రాచ పరిత్యక్త అని తల్లి తండ్రి విడిచిపెట్టారు. ఆ జాతిలో పక్షి జాతిలో పుట్టాడు కనుక పక్షులన్నీ విడిచిపెట్టేశాయి. ఋషులు అందరూ విడిచిపెట్టిన సమయంలో మళ్ళా ఆయనే రక్షకుడు అయ్యాడు కదా. ఆ విషయం లోకంలో ఉన్నటువంటి తల్లి తండ్రి కష్టం రాగానే విడిచిపెట్టినప్పటికీ విడిచిపెట్టనటువంటి తల్లి తండ్రి వలె ఉండేటువంటి వాడు సర్వేశ్వరుడని కాకాసుడి విషయంలో తెలుస్తుంది మనకి. సరే, మాతాపితాక్కల్ இவன் பிறந்த முகூர்த்தம் பொல்லாதது என்று நாள் சிந்தியிலே வைத்து போவாரும் ஆபத்காலத்திலே அறவிட்டு ஜீவிப்பாருமாய் இருக்கும் அவர்களை போலன்னிக்கே தங்களை அழியமாறியும் నోక్కుం తాయం తందయ్యాయ్. లోకంలో పరిస్థితి చూస్తే ఎలా ఉంటారట? మాతాపితాక్కల్ తల్లి తండ్రి ఇవన్ పిరంద ముహూర్తం పొల్లాదదు ఎన్ను, వీడు పుట్టినటువంటి ముహూర్తం సరిగ్గా లేదు అని 4 సెందేలే వైత్తు పోవారు, 4 రోడ్ల కోడల్లో పారేసి వెళ్ళేటువంటి తల్లిదండ్రులట. ఎవరి విషయంలో అలా జరిగింది? జరాసంధుడి విషయంలో అలా జరిగింది అని చెప్తున్నారు. అది అలా జరాసంధుడిని వాళ్ళు విడిచిపెట్టినప్పటికీ తల్లి తండ్రి ఈయన విడిచిపెట్టలేదు కదా. అది అలానే ఆపత్కాలத்திலே అరవిట్టు జీవిప్పారుమాయిరుకుం. గొప్ప ఆపద సంభవించింది అనుకోండి, బిడ్డల్ని అమ్ముకొని జీవించేటువంటి వాళ్ళు ఉంటారట. అదిగో ఎవరి విషయంలో? విశ్వామిత్రన్ మరుమహన్ సునస్సేపన్యడత్తిలే కండుకొల్వదు. విశ్వామిత్రుడు యొక్క మనుమడైనటువంటి సునస్సేపుడి విషయంలో మనకు ఆ విషయం కనబడుతుంది. అరవిట్టు అంటే విక్రయించి అని. అలాగా అవరగలైపోలన్నికే అంటే ఇతను చెడ్డ నక్షత్రంలో పుట్టాడు, చెడ్డ సమయంలో పుట్టాడు అని విడిచిపెట్టే తల్లిదండ్రులు, ఏదైనా ఆపద రాగానే అమ్ముకుని జీవించేటువంటి తల్లిదండ్రులు, ఏదైనా కష్టం రాగానే విడిచిపెట్టేటువంటి తల్లిదండ్రుల వలె కాకుండా తంగళై అజయమారియం నోక్కుం తాయం తందయుమాయ్, తనని తాను నశింప చేసుకోనైనా సరే రక్షించేటువంటి తల్లి తండ్రి తానే అవుతాడట సర్వేశ్వరుడు. ఎవరిகளோடு உண்டான பந்தம் தான் கர்மமடியாக வந்ததாக ஐயாலே அக்கர்மம் செய்யிக்கும். అదిగో
వీళ్ళతోటి ఉన్నటువంటి సంబంధం ఎలాంటిది? ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రితో ఉన్న సంబంధం కర్మ కారణంగా వచ్చినటువంటి సంబంధం. ఆ కర్మం క్షయిక్క, ఆ కర్మము తొలగిపోయింది అనుకోండి, కర్మ కారణంగా వచ్చిన బంధం కదా, ఆ కర్మ ఎప్పుడైతే తరిగిపోతుందో వీళ్ళతో ఉన్నటువంటి సంబంధం కూడా అలానే తొలగిపోతుందండి, నశించిపోతుంది. అంటే వీళ్ళతో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం తొలగిపోతుంది. ఇంగనన్నికే, ఇది ఎవరి విషయంలో? లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల విషయంలో. వీళ్ళతోటి ఈ జీవుడికి కలిగేటువంటి సంబంధం కర్మ కారణం కదా, ఆ కర్మ ఎప్పుడైతే అనుభవాంతో పూర్తి అయిపోతుందో అలా అప్పుడు వీళ్ళతో ఉన్నటువంటి సంబంధం కూడా తెగిపోతుందండి. కానీ ఇంగనన్నికే, ఇంగు అంగనన్నికే, ఇంగు అంగనన్నికే ఇక్కడ అలా కాదండి. భూతానాంయో వ్యయ పిత సర్వేషాం ఏవ లోకానాం మాత పిత మాతా చ మాధవ ఎంగిరపడి. లోకంలో ఉన్నటువంటి వాళ్ళ సంబంధం వలే కాదండి, ఈయన భూతానాం, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ అవ్యయ పిత, విడిచిపెడదామన్నా విడిచిపెట్టడానికి వీలు కానటువంటి సంబంధం. అదిగో క్షయిత్తాల్ అంటే ఎవరి కర్మం క్షయిత్తాల్ మృతరావరగల్ జన్నపడి. అదిగో లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క కర్మ నశించగానే ఈ సంబంధం కూడా తొలగిపోతుందంటే ఏమిటి అర్థం? వీళ్ళు మరణిస్తారు, ఆ మరణంతో వాళ్ళకి ఉన్నటువంటి సంబంధం తొలగిపోతుంది. కాబట్టి అనిత్యమండి అని చెప్తూ ఇదిగో పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ భూతానాం యో వే పిత అని ఇది మనకి విష్ణు సహస్రనామంలో చెప్పినట్టుగా మనతోటి అవ్యయ పిత, విడిచిపెడదామన్నా కూడా విడిచిపెట్టడానికి వీలు కానటువంటి తండ్రి. అదిగో మార్కండేయులు చెప్పినటువంటి విషయం కూడా ఏమిటి? సర్వేషాం ఏవలోకానం, ఈ లోకంలో ఉన్న వాళ్ళ అందరికీ కూడా పిత మాతాచ మాధవ ఎంగిరపడి, తండ్రి తల్లి అన్నీ మాధవుడు అని చెప్పినట్టుగా సత్తాయోగి సత్తాయోగి సకల పదార్థంగలుక్కుం పితావా ఇరుక్కుం, సత్త కలిగినటువంటి అన్ని పదార్థాలకు కూడా తండ్రి వలె ఉంటాడు. అది దన్నిலும் ఇజవుక్కు కన్న నీరుపాయ వేండాద పితావా ఇరుక్కుం. అదిగో అది దన్నిலும் తండ్రి వలె ఉంటాడు. బాగుందండి. లోకంలో ఒక బిడ్డకి ఏదైనా కష్టం కలిగిందనుకోండి, వెంటనే అది దన్నిலும் ఇజవుక్కు కన్ననీరు పాయ వేండాద పితావా ఇరుక్కుం. వీడికేదే లోకంలో ఇజవుక్కు కన్ననీరు పాయ వేండాద పితావా ఇరుక్కుం. పోగొట్టుకున్నారనుకోండి, లోకంలో ఉన్నటువంటి తండ్రే పోయాడనుకోండి ఈ జీవుడికి, వెంటనే ఇతనికి దుఃఖం వస్తుంది. కానీ అలాంటి తండ్రి కాదట ఆయన. అదిగో ఎలాంటి తండ్రి? కన్ననీరు పాయ వేండాల పితావా ఇరుక్కు, కళ్ళ నీళ్లు పెట్టవలసిన అవసరం లేనటువంటి తండ్రి. ఎందుకని? ఈయన నిత్యుడు. లోకంలో ఉన్నటువంటి తండ్రులు అనిత్యులు కావటం చేత లోకంలో అదుదన్నిడం ఇజవుక్కు పోగొట్టుకున్న దానికి కన్ననీరు పాయ వేండాల పితావా ఇరుక్కు. అంటే ఈ భగవంతుడితోటి ఉన్నటువంటి సంబంధం, ఈ మాతాపిత సంబంధం స్థిరమైనటువంటిది కావటం చేత అలా కన్నీళ్లు విడిచిపెట్టవలసిన అవసరం లేని తండ్రి వలె ఉంటాడు. తానుమాయ్ తందయ్యానవన్ తాయాగ మాట్టాన్, తాయానవల్ తందయ్యాగ మాట్టాన్, ఇవరుగల్ ఇరువரும் ఇవన్ తానాగ మాట్టారుగల్. లోకంలో ఉన్నటువంటి తల్లి తండ్రి ఎలా ఉంటారు? తందయ్యానవన్ తాయాగ మాట్టాన్, తండ్రి తల్లిలాగా కాలేడు. తాయి తందయ్యాగ మాట్టార్, తల్లి తండ్రి వలే కాలేదు. తండ్రి తల్లే, తండ్రి తండ్రి. తండ్రి తల్లవ్వలేడు, తల్లి తండ్రి అవ్వలేదు. కానీ ఎవరగల్ ఇరువரும் ఇవన్ తానాగ మాట్టారుగల్, వీళ్ళిద్దరూ కూడా పరమాత్మ వలే కాలేరట ఎప్పటికీ కూడా. ఇవంతాన్ ఇవరుగల్ ఇరువరుమాగ మాట్టాన్, ఇవంతాన్ సర్వేశ్వరుడు కూడా ఇవంతాన్ ఇవరుగల్ ఇరువరువాగ మాట్టాన్. ఈ సర్వేశ్వరుడు కూడా లోకంలో ఉన్న తల్లి వలే తండ్రి వలే కాడట. అంటే ఈయన ఎప్పుడు విడిచిపెట్టని తండ్రి వలే ఉండేటువంటి వాడు, తల్లి తండ్రి వలే ఉండేటువంటి వాడు.
లోకంలో ఉన్నటువంటి తల్లి అయితే తల్లి తల్లిగానే ఉంటుంది, తండ్రి తండ్రిగానే ఉంటాడు. వీళ్ళిద్దరూ కూడా పరమాత్మతోటి స్టార్ట్ అయినటువంటి వాళ్ళు కాదు. అలానే పరమాత్మ కూడా వీళ్ళిద్దరి వల్లే అయ్యేటువంటి వాడు కాదు, ఆయనే ఎప్పటికీ కూడా అని. ఇవయ్యల్లమా ఇవన్నీ తానుగానే ఉండి తల్లి తండ్రి తానే సర్వస్వమై ఉండేటువంటి వాడు, అది తానుమాయ్. అంతేకాదు తానుమాయ్ మాతాపితక్కల్ అంటే మాతాపితాక్కల్ అని చెప్పడంతో స్వార్థపరతాదిగళాలే தஞ்சமன்னிக்கே இருக்கிற மாதாபிதாக்களை போல நிக்கே எப்போதும் தனக்கு நன்மையே பார்க்கும் அவன் ஆகையாலே తాన్ తనకు తంజం అన్నోయన్నా. అదిగో స్వార్థపరతతోటి తంజమన్నిక్కే రక్షకులుగా ఉండకుండా ఉండేటువంటి తల్లి తండ్రి వలె కాకుండా ఎప్పుడూ తనకి మంచినే చూసేటువంటి వాడు కావటం చేత తాన్ తనకు తంజం అన్నోవెన్నా, తనకి ఆ సర్వేశ్వరుడు రక్షకుడే కదా. అంటే విషయ ప్రావణ్యాదిగళాలే తాన్ తనకు నాచకన్ ఆగయ్యాలే తాన్ తనకు తంజన్ అల్లన్. ఇది తర్వాత విషయం, ముందుకు వెళ్తున్నాం. తానుమాయ్ மாதாபிதாக்கள் புகட்டு போன அன்றும் நான் ஜீவிக்க வேணும், எனக்கு నన్మయుండాగ వేణుం ఎన్నిరే తాన్ ఇరుప్పదు. తల్లి తండ్రి విడిచిపెట్టి వెళ్ళిన సమయంలో కూడా నేను జీవించి ఉండాలి అని నా యొక్క మంచినే చూసేటువంటి వాడుగా ఉంటాడు. ఇప్పటి తనకు నన్మై పార్க்கும் తానుమాయ్, ఇప్పటి తనకు నన్మై పార్க்கும் తానుమాయ్, ఇలాగా తనకి మంచినే చూసేటువంటి తండ్రిగా ఉండేటువంటి వాడు. ఇప్పుడు చెప్పుకోవాలి కింద విషయ ప్రావణ్యాదిగళాలే తాన్ తనకు నాచకన్ ఆగయ్యాలే. ఇదిగో తాన్ తనకు రక్షకుడుగా ఉండే, అది ఎనకు నన్మయ్యుండాగ వేణుమని అంటాడు. ఇప్పటి తనకు నన్మయ పార్க்கும் తానుమాయ్ తంజమాగే తందై, ఈ రీతిగా తనకి మంచిని చూసేటువంటి తల్లి తండ్రి తానుగానే ఉంటాడు. అంతేకాదండి తందై తంజమాగే தஞ்சமாகிய தந்தை தஞ்சமாகியத்தாய் தஞ்சமாகியத்தாய் தஞ்சமாகியத்தான் ఎన్ను ఎల్లావిడத்திலும் తంజం వరక్కడవదు. అలా ఈ తంజం అనేటువంటి పదం తల్లికి తండ్రికి తాయికి అన్నిటికీ విశేషణంగా చేర్చుకోవాలండి. ఎలా తంజమాగియ తండ్రి రక్షకుడుగా ఉండేటువంటి తండ్రి, తంజమాగియ తాయ్ రక్షకురాలుగా ఉండేటువంటి తల్లి, తంజమాగియ తాన్ తనకి తానే రక్షకుడుగా ఉంటాడు అనుకుంటాడేమో, తనకి తాను రక్షకుడు కాదు. ఇలా ఎల్లా వేడత్తిలం తంజం వరక్కడదు, అన్ని సమయాల్లో. అంటే తల్లి రక్షకుడు కాదు, తండ్రి రక్షకుడు కాదు, తనకు తాను రక్షకుడు కాదు. ఎందుకు తనకు తాను రక్షకుడు కాదు అంటే విషయ ప్రావణ్యాదిగళాలే కిందిస్తున్నారు అరుంబదల్లో. తాన్ తనకు నాశకన్ ఆగయ్యాలే తాన్ తనకు తంజం అల్లన్. అది విషయ ప్రావణ్యాదిగళాలే. తనకి తాను ఎందుకు రక్షకుడు కాదండి, తనకు కలిగినటువంటి కష్టాన్ని తాను తొలగించుకునే ప్రయత్నం చేస్తాడు కదా. తల్లి తండ్రి అయితే బిడ్డ ఒక స్టేజ్ వరకు చూస్తామండి, తర్వాత విడిచిపెడదామనుకుంటారు. కానీ తనకి తాను రక్షకుడు ఎందుకు కాడు? తన రక్షణని తాను చూసుకోడా ఈ జీవుడు. అంటే తనకు తాను కూడా రక్షకుడు కాదట. తల్లి తండ్రి ఎలా రక్షకులు కాదు, అలానే తనకు తాను కూడా రక్షకుడు కాకపోవటానికి కారణం విషయ ప్రావణ్యము చేత తనని తాను నశింపచేసుకునేటువంటి స్వభావం కలిగిన వాడు కావటం చేత తాను తనకు తంజం మల్లన్. వీడికి విషయ ప్రావణ్యం, ఈ విషయ ప్రావణ్యంతో తన స్వరూపాన్ని తనే నశింపచేసుకుంటాడు కనుక తనకు తాను కూడా రక్షకుడు కాదు అని. తాயும் ఇప్పుడు தாயும் தமப்பனும் வேணுமாகில் தஞ்சமன்னிக்கே తీరారుగల్ తాన్ తనకు తంజం అన్నో ఎన్నిల్ అన్నో. ఇదిగో తాయి తండ్రి కూడా వేణుమాగిల్ కావాల్సి వస్తే తంజం అన్నికే తీరారుగల్. తల్లి తండ్రి ఇద్దరు రక్షకులు కాదని చెప్పారండి, విడిచిపెట్టాం బాగుంది. కానీ తాన్ తనకు తంజం అన్నో ఎన్నిల్, ఇప్పుడు కింద చెప్పుకున్నాం కదా, తనకు తాను రక్షకుడు కదా అంటే అండ్రు కాదండి. ఎంచేత విచిత్రాదేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం ఎంగిరపడియే சர்வேஸ்வரஞ்சவனுக்கு கரச்சரணாதி அவயவங்களை கொடுத்து விட்டால்
அந்நாள் நீ தந்த ஆக்கையின் ஒழியுழல்வேன் என்கிறபடியே அபதே பிரவருத்தனாம் அவனிரே ఆగయ్యాలే తనకు తాన్ తంజం అల్లన్. కింద ఒక వాక్యంతో ఇచ్చారు, విషయ ప్రావణ్యంతో తనకు తాను నశింప చేసుకునేటువంటి వాడు కావటం చేత తనకు తాను రక్షకుడు కాదు అని చెప్పారు. అసలు విషయ ప్రావణ్యం ఎలాగా కలుగుతుంది? ఇంద్రియ సంబంధంతో. ఇదిగో పరమాత్మ మనకి విచిత్రాదేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం ఎంగిరపడియే మనకి కరణ కళేబరాల్ని ఇచ్చాడు పరమాత్మ. ఎందుకు? విచిత్రమైనటువంటి దేహ సంపదని మనకి ఎందుకు ఇచ్చాడు అంటే పరమాత్మకి కైంకర్యం చేయమని. సర్వేశ్వరంజవనుకు కరచరణాది అవయవంగలే కొడుతు విట్టాల్. అరే మీకు ఇంద్రియాలను ఇస్తున్నా, దేహాన్ని ఇస్తున్నా, నాకు కైంకర్యం చేయండి, నా దగ్గరికి వచ్చి చేరండి, ఇంకా ఈ జనన మరణ చక్రంలో పడకండి అని మనకి జన్మనిస్తాడు పరమాత్మ, ఈ దేహాన్ని ఈ ఇంద్రియాలని కూడా. కానీ మనం ఏం చేస్తాము? సర్వేశ్వరంజవనుకు కరచరణాది అవయవంగలే కొడుతు విట్టాల్. కైంకర్యం చేసుకోండర్రా అని సర్వేశ్వరుడు ఇతనికి కరచరణాదులని, చేతులని, కాళ్ళని అన్నిటినీ ఇచ్చినప్పటికీ మనమేం చేస్తాం? అత్తాల్ నీ తంద ఆక్కయిన్ ఒజియుజల్వేన్ అన్నాల్. ఆ రోజున నువ్వు ఇచ్చినటువంటి ఆక్కయిన్, ఇదిగో ఈ దేహం చూపించేటువంటి మార్గంలో ఆక్కయిన్ ఒజియుజల్వేన్, నువ్వు ఇచ్చినటువంటి ఈ కరచరణాదులతో కూడినటువంటి ఈ దేహం ఒకటి ఉన్నది కదా పరమాత్మ. ఆళ్వార్ల శ్రీ సూక్తే ఇది. ఇదిగో అన్నాల్ నీ తంద ఆక్కయిన్ ఒజియుజల్వేన్, నువ్వు ఇచ్చినటువంటి దేహం నన్ను ఎటు తిప్పితే అటు వెళ్ళిపోయానయ్యా. అంటే ఇంద్రియ లోలుడనై విషయ ప్రావణ్యం కలిగినటువంటి వాడినై ఇదిగో నువ్వు ఇచ్చేటువంటి పనిని సాఫల్యం చెందించకుండా అదిగో అది ఎటు తిప్పితే అటు వెళ్ళిపోయాను. ఇంద్రియాలు ఏది కోరితే అదే విషయ ప్రావణ్యం. విషయాలు వేటిని చూపిస్తే ఆ విషయాల మీద ఉన్నటువంటి ప్రావణ్యంతో నేనలా నువ్విచ్చినటువంటి ఈ కరణ కళేబర సంపదని నశింప చేసుకున్నానయ్యా అని అపదే ప్రవృత్తనాం అవనిరే. అపదే మార్గం కాని మార్గంలో ప్రవర్తించేటువంటి వాడు కదా అని ఆగయ్యాలే తనకు తాంతన్యమల్లన్. అందుచేత భగవంతుడు మనల్ని సక్రమమైన మార్గంలో నడిపించాలి అనుకున్నప్పటికీ కూడా మనం ఆ మార్గాన్ని తప్పి ప్రవర్తించినటువంటి వాళ్ళం కావటం చేత తనకు తాంతన్యమల్లన్, తనకు తాను రక్షకుడు కాదు. అవై అల్లనాయ్ తందై తాయ్ తాన్ ఎన్నుం ఇవ్వలవన్నికే మాతా పితా భ్రాత నివాస శరణం సుస్తు గతి నారాయణ ఎన్నుం పితృ మాతృ సుత భ్రాతృ దార మిత్రాదయోపివా ఏకైక ఫలలాభాయ సర్వలాభాయ కేశవ ఎన్నుం చొల్లుగిరపడియే సర్వ ఉపకారకనుం సర్వవిధ బంధువుం అవనేయిరే. ఇదిగో తాయి తందై ఎన్నుం ఇవ్వడవన్నికే, కేవలం తల్లి తండ్రిగా మాత్రమే ఉంటాడా సర్వేశ్వరుడు అంటే అంత మాత్రమే కాదండి. ఎలా? మాత పిత భ్రాత నివాస శరణం, తల్లి తండ్రి సోదరుడు, నివాస గృహము, శరణం రక్షకుడు, సుహృత్ స్నేహితుడు, గతి మనకి ఆధారముగా ఉండేటువంటి వాడు నారాయణుడు అని చెప్పినట్లుగా పితృ మాతృ సుత భ్రాతృ దారమిత్రాదయోపివ, తల్లి తండ్రి సుతుడు సోదరుడు భార్య మిత్రులు అని ఇలాగా ఏకైక ఫలలాభాయ సర్వలాభాయ కేశవ, వీళ్ళందరూ కూడా ఏదో ఒక ఫలాన్ని అందించేటువంటి వాళ్ళు. కానీ సర్వలాభాయ కేశవ ఎన్ను చొల్లుగిరపడియే. తల్లి అయితే కొన్నే చేయగలుగుతుంది, తండ్రి కొన్నే చేయగలుగుతాడు, భార్య కొంతే చేయగలుగుతుంది, సుతుడు కొంతే ఇవ్వగలుగుతాడు, సోదరుడు కొన్నింటిని మాత్రమే చేయగలుగుతాడు. కానీ ఏకైక ఫలలాభాయ వీళ్ళందరూ సర్వలాభాయ కేశవ, అన్ని లాభాలని తల్లి చేసే పని చేస్తాడు, తండ్రి చేసే పని చేస్తాడు, సోదరుడు చేసే పని, సుతుడు చేసేటువంటి పని, భార్య చేసేటువంటి పని అన్నింటినీ చేయగలిగినటువంటి వాడు నారాయణుడు అని చెప్పినట్లుగా సర్వ ఉపకారకను సర్వవిధ బంధువు అవనేయిరే. అన్ని ఉపకారాలు చేసేటువంటి వాడు ఆయనే, సర్వవిధ బంధువు కూడా ఆయనే కదా. ఎంజలిల్
అమరరిత్యాది. ఎంజలిల్ అమరర్ అంటే సంకోచము లేని జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎవరు? నిత్య సూర్యులు. ఇప్పటి ఇరుక్కిర అవనాయన్నిల్. ఇప్పుడు మీరు చెప్పారు కదా మనకి సర్వవిధ బంధువు ఆయనే అని. మాతా పిత నివాస శరణం సుహృద్గతి నారాయణ అని చెప్పారు. పితృ మాతృ సుత భ్రాతృదార మిత్రాదయో మిత్రుడు అని నారాయణుడు అని చెప్పారు కదా. ఇలా ఉండేటువంటి వాడు ఎవరండి ఆయన అంటే నిత్య సూర్యులకు జీవన హేతువానవన్ ఎంగిరా. నిత్య సూర్యులకు కూడా జీవనానికి కారణమైనటువంటి వాడండి ఆయనకి నిత్య సూర్యులకి సత్తని కలిగించేటువంటి వాడు ఆయనే నారాయణుడు అని. ఎంజల్ అంటే ఆ నిత్య సూర్యులు ఎలాంటి వాళ్ళు? సురుంగల్ ఇల్లామై. అదిగో సురుంగల్ ఇల్లామై సంకోచము లేనటువంటి భగవద్ అనుభవத்தில் సంకోచమిల్లాదని నిత్య సూర్యుగల్ కులముండు తెరల్. అదిగో భగవద్ అనుభవంలో సంకోచము లేకుండా ఎప్పుడు ఆ భగవంతుణ్ణి అనుభవిస్తూ ఉండేటువంటి నిత్య సూర్య గోష్ఠి ఒకటి ఉన్నదండి. అదే ఎలా ఎప్పుడు అనుభవిస్తారు అంటానికి ఎప్పుడు మనం సేవిస్తూ ఉంటాం కదా ఒక వాక్యాన్ని. తదా పశ్యంతి సూరయ అని చెప్పినట్లుగా అలా భగవద్ అనుభవంలో సంకోచము లేనటువంటి నిత్య సూర్యుల గోష్ఠి ఉన్నదండి. అదుక్కు నిర్వాహకనై ఆ గోష్ఠిని నిర్వహించేటువంటి వాడు ఈయన. నిర్వహించి వాళ్ళకి జీవన కారణంగా ఉండేటువంటి వాడు వాళ్ళ సత్తకి కారణమైనటువంటి వాడు ఈయన. ఎవరండి ఆయన? మూవర్ తమ్ముళ్ళుం ఆదియై. మూవర్ తాం ఉళ్ళహిర ఆదియై ధ్యేయ వస్తువై. మూవర్ తాం ఉళ్ళుగిర ఆదియై. ముగ్గురున్నారు కదండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని, లేదా బ్రహ్మ రుద్ర ఇంద్రుడు అని ముగ్గురు. వీళ్ళని ముగ్గురు అంటారు, వాళ్ళని ముగ్గురు అంటారు. ఇంద్రుడిని చెప్పినప్పుడు విష్ణువుని చెప్పరు, విష్ణువుని చెప్పినప్పుడు ఇంద్రుడిని చెప్పరు. అలాగా ఆ ముగ్గురికి కూడా ఆది మూల కారణభూతుడు ప్రధానుడుగా ఉండేటువంటి వాడు ధ్యేయ వస్తువై. అంతేకాదు మూవర తాముళ్ళగిర ఆది అయి అంటే ధ్యేయ వస్తువై. అదిగో బ్రహ్మరుద్రాదులకు కూడా ధ్యేయ వస్తువుగా ఉండేటువంటి వాడు. ఎలాగా? కారణంతు ధ్యేయ ఇదే. ధ్యేయ వస్తువు కారణతత్వమైనటువంటి పరమాత్మే ధ్యేయ వస్తువు అని చెప్పినట్లుగా బ్రహ్మ రుద్ర ఇంద్ర అంతర్యామియాయ్. అలా బ్రహ్మగారు రుద్రుడు ఇంద్రుడు వీళ్ళకు కూడా అంతర్యామిగా ఉండేటువంటి వాడై అంతర్యామిగా ఉండి నిర్వాహకనుమాన అవనయ్యన్నుమా వీళ్ళని నిర్వహించేటువంటి వాడుగా ఉండేటువంటి వాడు. మోవరలింబొత్తుకొండు ప్రధాన నాన అవనయ్యన్నుమా. ఈ ముగ్గురిని కూడా తీసుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురిని భావించినప్పుడు ప్రధానుడిగా ఉండేటువంటి వాడు. అప్పోదు ఇంద్రనయ్యోజి ఎక్కడవదు మూవరి ఎంగిరదు గణనయ్యాయ్ మూవరిలిం వైత్తుకొండు కారణభూతం ఎన్నపడి. అదిగో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నప్పుడు ఇంద్రుణ్ణి విడిచిపెడతామండి. మూవరి ఎంగిర ఇది ముగ్గురు అంటున్నారు కదండి, ఇది గణన కోసమే. గణనయ్యా ఇది లెక్క. బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ముగ్గురండి అంటూ మూవరిలిం వైత్తుకొండు కారణభూతం ఎన్నపడి ముగ్గురిని కూడా భావిస్తే ముగ్గురికి కూడా కారణభూతుడైనటువంటి వాడు ఈయన. అలాంటి పెరుమాళని అంజీ భయపడుతూ ఏమిటి అచ్చత్తుక్కు ప్రసక్తి ఏదన్నా. ఇదిగో ఇక్కడ భయపడవలసినటువంటి అవసరం ఏమున్నదండి ఈ చేతనుడు అంటే కీచొన్నవై ఎల్లాం అచ్చత్తు కూడదిరే. కింద చెప్పినటువంటి విశేషణాలన్నీ కూడా భయపడటానికి కారణమయ్యేటువంటివే కదా. ఏం చెప్పారు కింద చెప్పినటువంటి విషయం? ఆయన యొక్క పరత్వం చెప్పబడింది. ఎలాంటి వాడు పరమాత్మ అంటే ఎంజలిల్ అమర్ ఇత్యాది అని. ఎంజలిల్ అమరర్ కులముదల్ మూవర తమ్ముళ్ళుం ఆది అని సంకోచము లేని జ్ఞానం కలిగినటువంటి నిత్యసూరుడికి సత్తాకారణమైనటువంటి వాడు. ముగ్గురు మూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పినప్పుడు వాళ్ళలో ప్రధానుడైనటువంటి వాడు. వాళ్ళకి కూడా అంతర్యామిగా ఉండి ఎవరికి బ్రహ్మ రుద్రాదులకు కూడా అంతర్యామిగా ఉన్నటువంటి వాడు. కారణ తత్వమైనటువంటి వాడు. అదిగో యోగులైనటువంటి వాడు. కారణంతు ధ్యేయ అని చెప్పినట్లు
కారణతత్వమైనటువంటి పరమాత్మే ధ్యేయ వస్తువు అని చెప్పినట్లుగా ఉన్నటువంటి ఇంత గొప్పతనం కలిగినటువంటి వాడు కదా. అలాంటి పరమాత్మని ఆశ్రయించడం అంటే అంజి అంజిని ఉలగత్తుళ్ళీర్గల్ అవన్ ఇవన్ ఎన్ను కూజేన్మిన్. అంజి నీరు ఉలగత్తుళ్ళీర్, అంజి భయపడి, నీరు మీరు ఉలగత్తుళ్ళీరు ఉలగత్తుళ్ళీరు ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళలారా ఆయన యొక్క గొప్పతనాన్ని చూసి కలతి చెంది ఏమిటి అవన్యవన్యన్ను కూజేన్మిన్. అదిగో అవన్ ఆయన, ఎవరాయన? ఆ పరమపదంలో ఉండేటువంటి వాడు. ఇదిగో అందరికీ జయ వస్తువుగా ఉండేటువంటి వాడు, అందరికీ అంతర్యామిగా ఉండేటువంటి వాడు, త్రిమూర్తుల్లో ప్రధానుడుగా ఉండేటువంటి వాడు ఆయన. ఆయన ఎలాంటి వాడు? అపరిచ్ఛేద్యమైన మహిమ కలిగినటువంటి వాడు అని. ఇదిగో ఇవన్ అంటే ఎవరు? ఇవన్ ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మనం. ఇదిగో పరమాత్మ, ఇదిగో నువ్వు ఈ దివ్య తిరుమేనిలో వేంచేసి ఉండవా అని మనం వేంచేపు చేసుకున్నటువంటి ఒక తిరుమేని ఉన్నది కదా. ఆ తిరుమేనిని చూసి పరిచ్ఛేద్యుడు వీడు. అవన్ ఇవన్ ఎన్ను, అదిగో అవన్ అంటే ఆ గొప్పతనం కలిగినటువంటి వాడు, పరత్వం కలిగినటువంటి వాడు. ఇవనంటే ఇతడు, మనం ఆరాధించి మన యొక్క ఆరాధనను స్వీకరించేటువంటి సర్వేశ్వరుడు. మన ఆరాధనలను స్వీకరించడం కోసమే మనము కోరుకున్నటువంటి రూపముతోటి వేయించేసినటువంటి వాడు. ఆయన్ని అవన్ ఇవన్, ఆయనేమో అపరిచ్ఛేద్యమైన వైభవం కలిగినటువంటి వాడండి. ఈయన మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మూర్తి, మన కోసం వచ్చినటువంటి వాడు కాబట్టి ఈయన పరిచ్ఛేద్యం, ఈయన వైభవం ఇంత అని చెప్పడానికి వీలుండేటువంటి మూర్తి అండి ఇది అని. ఏం చేయాలి? అవన్యవన్యవన్ను కూజేన్మిన్, సందేహపడకండి. అలా సందేహం లేకుండా మనస్సుతోటి భావించతగినటువంటి వాడు పరమాత్మ. అంజి ఇప్పుడు మూలం కీచొన్నవయ్యెల్లాం అచ్చత్తు కూడలిరే. కింద చెప్పబడినటువంటి పరత్వ లక్షణాలన్నీ కూడా మనం ఆయన్ని సమీపించడానికి భయపడేటువంటి లక్షణాలు కదండి, భయపడేటువంటి స్థితి కదండి అది. అంత గొప్పవాడి దగ్గరికి మనం వెళ్ళి సులభంగా వెళ్ళి ఆశ్రయించగలమా అని అచ్చత్తు కూడలిరే. అది మన భయానికి కారణం కావటం చేత జగత్తుకు సర్వవిధ బంధువా ఇరుక్కిర అవనం అవనై నమ్మాలే కిట్టపోమో. ఇదిగో జగత్తుకు, ఈ జగత్తులో ఉన్నటువంటి వాళ్ళ అందరికీ కూడా సర్వవిధ బంధువుమా ఇరుక్కిర అవనై, సర్వవిధ బంధువుగా ఉన్నాడు కదా. తల్లి, తండ్రి, సోదరుడు, భార్య, పిల్లలు, ఇలా మిత్రులు అని అన్ని విధాల బంధువుగా ఉన్నటువంటి అవనై నమ్మాలే కిట్టపోమో. మనం సమీపించగలమా? ఆయన ఎలాంటి వాడు? నిత్య సూర్యులకు సత్తాహేతువా ఇరుక్కిరవనై నమ్మాలే కిట్టపోమో. ఇదిగో ప్రశ్న అన్నమాట. అంజి ఎందుకండి మీకు భయం ఆయన ఆశ్రయించడానికి అంటే ఎలాంటి వాడండి ఆయన? సర్వవిధ బంధువుగా ఉన్నటువంటి వాడు. అలాంటి ఆయన్ని మనం సమీపించగలమా? అంతేకాదు నిత్య సూర్యులకు సత్తాహేతువా ఇరుక్కిరవనే, నిత్య సూర్యులకు కూడా సత్తా కారణమండి ఈయన. అలాంటి ఆయన్ని మనం సమీపించగలమా? అంతేకాదు బ్రహ్మరుద్రలకు నిర్వాహకన ఇరుక్కిరవనై నమ్మాలే కిట్టపోమో. ఇదిగో బ్రహ్మరుద్రాదులకు కూడా నిర్వాహకుడు కదండి ఈయన. మనం లోకంలోనే ఆది పురుషులు, అదే గొప్ప వైభవం కలిగినటువంటి పురుషులుగా చెప్పుకుంటూ ఉంటాం ఎవరిని? బ్రహ్మరుద్రాదుల్ని. వాళ్ళని కూడా నిర్వహించేటువంటి వాడండి ఈయన అనే విషయం తెలిస్తే ఆయన్ని మనం నమ్మాలే కిట్టపోమో, మనం వెళ్ళి ఆయన్ని ఆశ్రయించగలమా అంటూ ఎండు ఇంగనే అంజి. అది వీడి యొక్క భయం. వీడి భయానికి కారణం ఏమిటంటే ఇవి అందరికీ సర్వవిధ బంధువుగా ఉన్నటువంటి వాడిని మనం సమీపించగలమా అని భయం. నిత్య సూర్యులకే సత్త కారణంగా ఉన్నటువంటి వాడిని సమీపించగలమా అని భయం. ఎందుకు ఇన్ని సార్లు మనం ఈ విషయాన్ని చెప్పుకోవడం? ఇప్పుడు చెప్పారు కదండి, ఇదే విషయాన్ని ఎందుకు మళ్ళా చెప్తున్నారంటే ఆయన విషయంలో మనం భయపడకుండా వెళ్ళి ఆశ్రయించటానికి. ఇదిగో భయం కలగటానికి కారణాలు ఇవి కనుక ఈ కారణాలేవి కారణాలు కాదండి. ఇదిగో ఎలాంటి వాడైన బ్రహ్మరుద్రాదులకు కూడా నిర్వాహకుడుగా ఉండేటువంటి వాడు, అంత గొప్పవాడు కదండి అని భయమట ఈ చేతనుడికి అని. అంజి నీర్ ఉలగత్తుళ్ళీరుగల్, నీరు మీరు ఉలగత్తుళ్ళీరుగల్ ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళలారా.
అలా లౌకికరాన நீங்கள் లౌకికులైనటువంటి మీరు, లౌకికులంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళైనటువంటి మీరు. అవన్ ఇవన్ ఎన్ను కూజేన్మిన్, అవన్ ఇవన్ ఎన్ను కూజేన్మిన్. అదిగో ఆయనే ఈయన అని, ఆయన వేరు ఈయన వేరు అని కూజేన్మిన్ సందేహ పడకండి. ఎలాగా? అవనాగిరాన్, అవనంటే ఇప్పుడు పరమపదంలో ఉన్నటువంటి స్థితి. కారణంతు ధ్యేయ అని అందరికీ ధ్యేయ వస్తువు అయినటువంటి స్థితి. బ్రహ్మరుద్రాదుల్ని నిర్వహించేటువంటి సర్వేశ్వరుడు. అంతేకాదు లోకంలో ఉన్న వాళ్ళందరికీ బంధువుగా ఉండేటువంటి సర్వేశ్వరుడు. నిత్యసూరులకు కూడా సప్తాకారణభూతుడుగా ఉండేటువంటి సర్వేశ్వరుడు. ఆయన అవన్. ఎలా ఉంటాడు ఆయన? దేశకాల వస్తుక్కளால் அபரிச்சின்னனாய் அசாதாரண விக்கிரகத்தோடே நிச்சசூரிகளுக்கு అనుభావ్యనాయ్ கொண்டு இருக்கிறான் ஒருவன். ఆయన ఎలా ఉంటాడు? దేశ కాల వస్తుక్కளால் అపరిచ్ఛిన్ననాయ్. దేశము చేత కాని అంటే అపరిచ్ఛిన్నుడు. దేశము చేత అపరిచ్ఛిన్నుడు అంటే ఈ ప్రాంతంలో ఉన్నాడు, ఈ ప్రాంతంలో లేడు, ఈ ఊర్లో ఉన్నాడు, ఆ ఊర్లో లేడు. కానీ మన లోకంలో ఉండేటువంటి వాళ్ళైతే మనం ఇదిగో నేను విజయవాడలో ఉన్నాను, చీరాల్లో ఉండగలనా, లేదా గుంటూరులో ఉండగలనా, తిరుమలలో ఉండగలనా, ఇలా ఎక్కడో ఒక చోట మాత్రమే ఉండగలం మనం. కానీ ఆయన అలాంటి వాడు కాదండి. దేశము చేత అపరిచ్ఛేదం. అలా ఇందుగాడు అందులేడని సందేహం వలత తండ్రి అన్నట్టు ఈ ప్రాంతంలో ఉంటాడు, ఆ ప్రాంతంలో ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటాడు. అలా దేశము చేత అపరిచ్ఛిన్నుడు, కాలము చేత. మనమైతే ఆవిడ ఒక 100 సంవత్సరాలు జీవించిందండి అన్నారనుకోండి, ఆ 100 సంవత్సరాల కాలం మాత్రమే మనం ఉంటాం. ఆ 100 సంవత్సరాలకి పూర్వము ఉండము, తర్వాత ఉండము. కానీ కాలము చేత అపరిచ్ఛేద్యుడు, ఎప్పుడు ఉండేటువంటి వాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నింటిలోనూ ఉండేటువంటి వాడు. అంతేకాదు దేశకాల వస్తుక్కళాలు, వస్తువుల చేత. ఇదిగో ఈ వస్తువులో ఉన్నాడు, ఆ వస్తువులో లేడు అనేటువంటి తారతమ్యం లేదు. అన్నింటిలోనూ అనుప్రవేశము చేసి అంతర్యామిగా ఉండి వాటన్నిటిని రక్షించుకుంటూ ఉండేటువంటి వాడండి. అలా దేశ కాల వస్తుక్కళాలు అపరిచ్ఛిన్నన, దేశము చేత కాలము చేత వస్తువుల చేత అపరిచ్ఛిన్నుడు. ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు, ఇందులో ఉన్నాడు అందులో లేడు, ఇప్పుడు ఉన్నాడు అప్పుడు లేడు అనేటువంటి స్థితి లేనటువంటి వాడు. అసాధారణ విగ్రహத்தோடே నిత్యసూరులకు అనుభావ్యనాయ కొண்டிருக்கிறான் ஒருவன். అసాధారణ దివ్యమంగళ విగ్రహం ఆయనది. అదే పంచ ఉపనిషన్మయ శరీరం అని చెప్పుకుంటూ ఉన్నాం కదా. అలాంటి దివ్యమంగళ విగ్రహంతో నిత్యసూరులకు, నిత్యసూరులకి అనుభావ్యనాయి కొండు ఇరుక్కిరాన్ ఒరువన్. నిత్యసూరులకి అనుభవించేటువంటి వాడుగా ఉండేటువంటి వాడు ఒరువన్, ఒక ఆయన. ఆయన అద్వితీయుడు ఆయన. ఇవనాగిరాన్, అవన్ ఇవన్ ఎన్ను కూజేన్మిన్ అన్నారు కదా. అవన్, ఇప్పుడు అవన్ అంటే ఆ పరమపదంలో ఉండేటువంటి వాడు ఎలాంటి వాడో చెప్పారు. ఇవన్ ఇతడు. ఎవరు ఇతడు? మనం ఏర్పాటు చేసుకున్నామే ఒక తిరువారాధనలో పెరుమాళని. ఆయన ఇవనంటే. ఇవనాగిరాన్ దేశకాల వస్తుక్కளால் పిల్పట్టు நாம் உகந்ததுவரு ద్రవ్యத்தை తనకు తిరుమేనియాగ కొండు ఇవ్వడియాలే నమ్ బుద్ధి అధీనమా ఇరుప్పాను ఒరువన్. అదిగో దేశకాల వస్తుక్కளால் పిల్పట్టు. ఈ దేశంలో ఇక్కడుంటే ఇంకొక చోట ఉండడు. ఈయన కూడా మనవలే. ఆ కాలము చేత ఇప్పుడుంటే ఇంకొక సమయంలో కొంతకాలం అయిన తర్వాత ఈ పెరుమాళ్ళని పిల్లలు ఉంచచ్చు, మన తర్వాత తరాల వాళ్ళు, లేదా ఏదైనా చేయొచ్చు. కాబట్టి కాలము చేత వస్తువుల చేత పరిచ్ఛిన్నుడుగా ఉండేటువంటి వాడు. దేశకాల వస్తుక్కளால் పిற்பట్టు వెనకపడి నా ఉగందదువరు ద్రవ్యத்தை తనకు తిరుమేనియాగ కొండు. మనము సంతోషించేటువంటి ఒక ద్రవ్యాన్ని తనకి తిరుమేనిగా స్వీకరించేటువంటి వాడు. అదిగో ఆయనేమో దేశకాల వస్తువుల చేత అపరిచ్ఛిన్నుడు, ఈయనేమో దేశకాల వస్తువుల చేత వెనకబడినటువంటి వాడు. ఆయనేమో అసాధారణ దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు. ఈయనేమో మనము సంతోషంతో ఒక ద్రవ్యాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ ద్రవ్యాన్ని తనకు తిరుమేనిగా కలిగినటువంటి వాడు. ఇదిగో అవను ఇవను అంటున్నారు కదా. ఆయన దేశకాల వస్తువుల చేత అపరిచ్ఛిన్నుడుగా ఉండేటువంటి వాడు. ఈయన దేశకాల వస్తువులకి పిற்பట్టు వెనకబడినటువంటి వాడు. ఆయనేమో అసాధారణ దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు. ఈయనేమో మనము కోరుకున్నటువంటి మనకి
మన సంతోషముతోటి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ద్రవ్యముతోటి ద్రవ్యాన్ని తనకి తిరుమేనిగా కలిగినటువంటి వాడు. ఆయన ఎలాంటి వాడు? నిత్యసూరులకు కూడా అనుభవాన్ని ఇచ్చేటువంటి వాడు. ఈయనేమో నమ బుద్ధి అధీనంలో ఉండేటువంటి వాడు. అలాంటప్పుడు ఆనపింబు అవన్ అపరిచ్ఛిన్నన్ ఇవన్ పరిచ్ఛిన్నన్ ఎన్ను ఇంగనే సంశయ ఆక్రాంతర్ ఆగాదే కొల్లుంగోలు. ఇలాంటి వాడు కదా, ఆయనకైతే అంత గొప్పతనం ఉన్నది, ఈయనకంత గొప్పతనం లేదు కదండి అని ఆయనేమో అపరిచ్ఛిన్నమైనటువంటి వాడు, పరిచ్ఛేదించి ఇంత ఇలాంటి వైభవం కలిగినటువంటి వాడు అని చెప్పడానికి సాధ్యం కానటువంటి వాడండి. ఈయనేమో పరిచ్ఛిన్నుడు, ఈయన వైభవం ఇంత అని చెప్పొచ్చండి అనేటట్టుగా ఉన్నటువంటి వాడు అని ఇంగనే సంశయ ఆక్రాంతర్ ఆగాదే కొల్లుంగోడు. ఇలా సందేహాన్ని పడకండరా, సందేహానికి లోను కాకుండా కొల్లుంగోలు స్వీకరించండి. ఈయన్ని ఆశ్రయించండి, సందేహపడవలసిన అవసరం లేదు. ఎంచేత కూష్పు అంటే సంశయం. నెంజినాల్ నినైప్పాన్ అవన్, నెంజినాల్ నినైప్పాన్ అవన్. ఈయన ఎలాంటి వాడో తెలుసా? మనము కోరుకున్నటువంటి ద్రవ్యముతోటి, మనము కోరుకున్నటువంటి రూపముతోటి వచ్చి వేంచేసి ఉన్నటువంటి వాడు. మనస్సాలే యాదొన్నై తిరుమేనియాగ కోలినిగోల్ అవనాగుం నీల్కడల్ వన్నని. అదిగో నెంజినాల్ నినైప్పాన్ ఎవన్. మన మనస్సుతోటి ఎలాంటి తిరుమేనినైతే ఆయనకి కావాలని కోరుకున్నామో, ఎలాంటి రూపాన్నైతే మనం కోరుకున్నామో అదే ఆయనకి రూపంగా తెచ్చుకొని వేయించేసి ఉన్నటువంటి వాడండి. ఈ విషయం మనకి తెలిసినటువంటి విషయమే అయినప్పటికీ కూడా ఇప్పుడు వింటుంటే కొత్తగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఆ భావం తెలియదు. మనం ఏమనుకుంటాం, మా ఇంట్లో ఒక పెరుమాళ్ళని వేయించేపు చేసుకున్నాము. ఎవరా పెరుమాళ్ళు? ఇదిగో లక్ష్మీనారాయణుడు. ఎలా ఉండాలి వాళ్ళు? ఇవన్నీ మనం చేసేటువంటి భావనలే. ఏమి, ఆయన నిల్చొని ఉండాలి, చతుర్భుజుడుగా ఉండాలి, ఇటువైపులా పెరిగి పిరాట్టి ఒకవైపు, భూమి పిరాట్టి ఒకవైపు వేయించేసి ఉండాలి. అదిగో ఆ పిరాట్టిమాల యొక్క శ్రీహస్తంలో తామర పుష్పం ఉండాలా? ఉండాలి. అది కుడి హస్తంలో ఉండాలా, ఎడమ హస్తంలో ఉండాలా? అదిగో ఆ తిరువడిగళ్ళు మనకి కనబడేలాగా ఉండాలా, లేదా కూర్చొని ఉండాలా, వాళ్ళు నిల్చొని ఉండాలా? ఇవన్నీ భావించే కదా మనం పెరుమాళ్ళను వేయించేపు చేసుకుంటాం. మనము కోరిన రీతిగా మన పెరుమాళ్ళు, మన ఇంట్లో వేయించేయబోయే పెరుమాళ్ళు ఈ రీతిగా ఉండాలి. అదిగో సీతారామ లక్ష్మణులు ఉండాలా, లేదా పట్టాభిషేకం మొత్తం ఉండాలా అని. ఇదిగో కన్నపిరాను వెన్నముద్దతోటి ఉండాలా, కుమ్మనృత్యం చేసేటువంటి వాళ్ళవి ఉండాలా, లేదా రాధమ్మతోటో రుక్మిణీ పిరాటితోటి ఉండాలా అని ఇలాగా మనం భావించే కదా మనం పెరుమాళ్ళని వేయించేపు చేసుకుంటాము. అంటే ఏమిటి? మీరు కోరుకున్న రీతిగా మీ ఇంటికి వేయించేసిన పెరుమాళ్, మీరు కోరుకున్న రీతిగా మీరు ఏ భావనలైతే ఇలాగా ఉండాలి, అలాగా ఉండాలి మా పెరుమాళ్ళని కోరుకున్నారో ఆ రూపముతోటే మీ ఇంటికి వేయించేసేటువంటి వాడు, మీ యొక్క ఆరాధనలను స్వీకరించేటువంటి వాడు పరమాత్మ. అంటే జరిగే విషయం అదే అయినప్పటికీ కూడా అయ్యో మనం కోరుకున్న రీతిగా ఆయన వేయించేశాడు అనే భావన తెలియనటువంటి వాళ్ళం మనం కనుక ఇదిగో ఇవాళ అర్థమవుతుంది. అది అదే నెంజినాల్ నినైప్పాన్ అవన్, మనస్సుతోటి భావించేటువంటి వాడు అవన్. ఆయన ఎలా మనస్సాలే యాదన్నై తిరుమేనియాగ కోలినిగోళ్ళు. మనస్సుతోటి ఒకదాన్ని తిరుమేనియాగ కోలినిగోళ్ళు, తిరుమేనిగా భావిస్తే కోరుకుంటే అత్తయ్యే అత్తయ్యే నెంజినాల్ నినైప్పాన్ అవన్ నీల్కడల్ వన్ననని ఆయన అదే రూపాన్ని స్వీకరిస్తాట. అవనాగం నీల్కడల్ వన్ననే, ఆయనే కదా నీల్కడల్ వన్నన్. విశాలమైనటువంటి సముద్రము వలె సముద్రపు వర్ణుడు. అంటే విశాలమైన సముద్ర వర్ణుడు అని చెప్తున్నారు. ఎందుకు ఇక్కడ? సముద్రము ఎలాగా ఇంత లోతున్నది, ఇలా ఉన్నదని చూసే వాళ్ళకి గాంభీర్యంగా ఉండి అపరిచ్ఛేద్యంగా ఉంటుందో అలానే ఈయన కూడా అపరిచ్ఛేద్య మహిమనాన సర్వేశ్వరుడు. అత్తయ్యే అలాంటి సర్వేశ్వరుడు. అత్తయ్యే తనకు అసాధారణ విగ్రహమాగ కొండు విరుప్పు. అదిగో మనం కోరుకున్నటువంటి తిరుమేనినే తనకి అసాధారణ విగ్రహంగా, ఎలా అయితే పరమపదంలో అసాధారణ దివ్యమంగళ విగ్రహంతో వేయించేసి ఉంటాడు,
ఆయన ఇక్కడ మనం కోరుకున్నటువంటి రూపముతోటి, మనం కోరుకున్నటువంటి ద్రవ్యముతోటి వేయించేసి ఉన్నటువంటి వాడు. ఏమండి, ఇవన్నీ మనం వెండివో బంగారానివో లేకపోతే పంచలోహాలవో చేయించుకుంటే ఇదైతే విగ్రహం అవుతుందండి. ఇందులో ఆయన మనం కోరుకున్న రూపంలో ఉంటాడు. కానీ కొన్నిసార్లు మనం ఫోటోలు పెట్టుకుంటూ ఉంటాం కదా, మరి అందులో కూడా ఇలానే ఉంటాడా? అవును, ఆ పేపర్ని కూడా తనకి తిరుమేనిగా భావించి వేయించేసి ఉండేటువంటి వాడు. ఇప్పుడైతే అలాగా మనం ఏ ద్రవ్యాన్నైతే తనకి తిరుమేనిగా భావిస్తామో దానినే తనకి అసాధారణ దివ్య మంగళ విగ్రహంగా భావించేటువంటి వాడట ఆయన. అది అపరిచ్ఛేద్య మహిమనాను సర్వేశ్వరన్ అత్తయ్యే తనకు అసాధారణ విగ్రహమాగా కొండు విరుంబు. అపరిచ్ఛేద్యమైనటువంటి మహిమ కలిగినటువంటి సర్వేశ్వరుడు ఇదిగో మనం ఏదైతే తనకి, ఏ ద్రవ్యాన్నైతే తనకి తిరుమేనిగా భావించామో, ఏ రూపాన్నైతే కోరుకున్నామో ఆ రూపంతో ఆ ద్రవ్యాన్నే తనకి అసాధారణ దివ్య మంగళ విగ్రహంగా భావించి విరుంబు కోరుకుంటాట ఆయన. దాన్నే కోరుకుంటాడు. ప్రతిమాసు అప్రబుద్ధానాం ఎన్ను ఋషిగళైపోలే తంవాయా సొల్ల మాట్టామయ్యాలే. అదిగో ఋషులు ఏం చెప్పారు? ప్రతిమాసు అప్రబుద్ధానామని. అదిగో బ్రాహ్మణులైతే యజ్ఞంలో అగ్నిలో సేవిస్తారు పరమాత్మని, సమదర్శనులైతే అంతటా సేవిస్తారు. ప్రతిమాసు అప్రబుద్ధానామని చెప్పారు కదా చివరి వాక్యం. ఋషులైతే చెప్పగలిగారండి. ప్రతిమాసు ప్రతిమల యందు అప్రబుద్ధానం, అజ్ఞానులైనటువంటి వాళ్ళు ప్రతిమలలో సేవిస్తారండి అని ఋషులైతే నోటితోటి అనగలిగారట ఆ మాట. అప్రబుద్ధానం, జ్ఞానహీనులైనటువంటి వాళ్ళు, అజ్ఞానులైనటువంటి వాళ్ళు ప్రతిమలలో పరమాత్మని సేవిస్తారు, ప్రతిమలలో వాళ్ళకి సేవ సాయిస్తూ ఉంటాడు అనేటువంటి మాట ఋషులైతే అనగలిగారండి. కానీ ఆళ్వాళ్ళు ఆ మాటని నోటితో అనలేక తమ వాయాలు సొల్లమాట్టామయ్యాలి. ప్రతిమాసు అప్రబుద్ధానాం అనేటువంటి మాట చెప్పలేక ఆ వన్యంగిరార్ ఆయనే ఈయనండి అని చెప్పేశారట మన ఆళ్వాళ్ళు. అంగుత్తైకు உகந்தருடன விடத்தை விபூதியாக நினையாதே, இங்குத்தைக்கு அவ்விடத்தை விభూతిயாக நினையுங்கோள் ఎను పణిక్కుం ఆండాన్. ఇది అసలైనటువంటి విషయం. ఇంతకాలం మనం ఏమనుకుంటూ ఉంటాం, మన ఇంట్లో పెరుమాళ్ళు తక్కువ వాడేం కాదండి, ఆ పరమపదంలో ఉండేటువంటి వాడే మన ఇంట్లో వేయించేసినటువంటి పరమాత్మ అనేటువంటి భావన అడియన్కి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ ఆండాన్ అనేటువంటి వారట, అంటే బహుశా తిరుమాలయ్య ఆండాన్ అయి ఉంటారు. ఆండాన్ అనేటువంటి వారు ఏం చెప్పారట? అంగుత్తైకు పొగందరుడిన విడతే విభూతి ఆగనినయ్యాదే. అక్కడ శ్రీవైకుంఠంలో ఉండేటువంటి పరత్వం కలిగినటువంటి ఆ పెరుమాళ్ళకి ఇది ఈ లోకం, ఈ దివ్యదేశం విభూతి అని భావించద్దు. ఏం చేయాలి? ఇంగుత్తైకు అవ్విడత్తై విభూతి ఆగనినయ్యుంగోడు. ఇంగుత్తైకు మన ఇంట్లో ఉన్నటువంటి గృహ అర్చ పెరుమాళకి వాస్తవ స్థానం మన గృహము అని, అదిగో విభూతిగా ఉన్నటువంటిది పరమపదము అని భావించాలట. ఇప్పటి వరకు నాలాంటిది పరమపదం ఆయనకి వాసస్థానము, ఇది ఆయన విభూతి అని భావించాం. ఇక్కడ వేయించేసి ఉన్నాడండి. ఇక్కడ మన తిరుమాళిగని కూడా మన యొక్క మన తిరుమాళిగని ఒక విభూతిగా భావించి వేయించేసి ఉన్నాడు అనేటువంటి భావనలో ఉన్న నాలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నారు ఆడవాళ్ళు? అది కాదర్రా స్థితి, ఇదే ఆయనకి వాసస్థానం. ఏది? మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఇంత చిన్న ఇదిగో పెద్ద భవనం కట్టుకుంటాం మనం, కానీ ఆయనకి మాత్రం ఇదిగో ఈశాన్యంలో ఉండాలన్నారండి. అందుకని అదిగో ఆ వంటింట్లో ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామని ఒక చిన్న అలమార్ని, ఒక చిన్న 4 తలుపులు ఉండడం. అది ఒక్కొక్కసారి అలమార తలుపులు కూడా ఉండవు దానికి. ఏ సింకుకు పై భాగంలోనో ఏదో ఇంకొక ప్రాంతంలో ఆ ఈశాన్యంలో ఉండాలి అని చిన్న ఒక పెట్టె లాంటిది ఏర్పాటు చేసి దాంట్లో ఆయన్ని వేయించేపు చేసుకుంటే ఇది తనకి వాసస్థానము అని భావిస్తూ పరమపదం తనకి విభూతిగా భావించేటువంటి వాడట ఆయన. అంటే ఆయన సౌలభ్యం చూడండి. ఇదిగో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఇంత చిన్న స్థానము
ఇదిగో ఎక్కడ అంటే మనం అక్కడ వాడతామో వాడమో కూడా తెలియనటువంటి ఆ ఈశాన్య స్థానంలో నువ్వు వేంచేవయ్యా అని ఇంత పెద్ద భవనాన్ని ఇచ్చినటువంటి ఆయనకి మనం ఏర్పాటు చేస్తే బా ఇదే నాకు వాసస్థానం అండి, ఇదే నాకు దివ్యదేశం, ఇదే నాకు ఇంకా 108 దివ్యదేశాల కంటే మించినటువంటి స్థానం, కాబట్టి ఇది నాకు వాసస్థానం అనుకుంటాట. పరమపదాన్ని విభూతిగా భావిస్తాట పరమాత్మ అని. ఏ యథా మాం ప్రపద్యంతే ఎన్ను, అదిగో తానే చెప్పారుగా, ఏ యథా మాం ప్రపద్యంతే, ఎవరు నన్ను ఏ రూపంతో ఆశ్రయిస్తున్నారో అలా వాళ్ళకి ఆ రూపంతో నేను దర్శనమిస్తున్నాను అని చెప్పినట్లుగా మనస అభిక్లుప్త ఎన్ను, మనస్సుతోటి భావించదగేటువంటి వాడు అని. అదిగో ఇంకా ఎలాంటి వాడు, స్మృతం సంకల్పనాం అయం ఎన్ను, ఇవన్నీ మనకి అవతారికలోనే వచ్చాయి కదా. స్మృతం సంకల్పనాం అయం ఎన్ను, ఎలాగ అక్రూరుడు కంసుడు పంపుతూ ఉన్నాడు కృష్ణ ధనుర్యాగానికి బలరామకృష్ణుడు ఇద్దరిని తోడుకొని రావయ్యా అని పంపించిన సమయంలో అక్రూరుడు ఆయన్ని నేను ఇలా సేవిస్తాను అలా సేవిస్తాను, ఎలాగా సురూపాం ప్రతిమాం విష్ణు కాదు, స్మృతం సంకల్పనాం అయం అని పుండరీకాల్లాంటి నేత్రాలు కలిగినటువంటి పరమాత్మని నేను సేవిస్తాను అని అక్రూరుడు భావించినట్లుగా సువర్ణ రజతాదిభిః ఎన్ను సురూపాం ప్రతిమాం విష్ణో ప్రసన్న వదనేక్షణాం కృత్వా ఆత్మనః ప్రీతికరీం సువర్ణ రజతాదిభిః తాం అర్చయేత్. అదిగో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ఆ స్వరూపాన్నే, అది బంగారం అవ్వచ్చు, వెండి అవ్వచ్చు, సువర్ణ రజతాదుల చేత ఏర్పాటు చేసుకున్నటువంటి రూపంలోనే ఆయన ప్రీతితోటి వేంచేసి ఉంటాడు అని. అలాంటి ఆ పెరుమాళని సువర్ణ రజతాదిభిః ఎన్నుం సొల్లుగరపడియే అసాధారణ విగ్రహத்தை நாம் ఆదరిக்கிறதுం. ఏమండి, అలాగా ఆయన మనం ఏ ద్రవ్యంతో ఏర్పాటు చేసుకుంటామో ఆ ద్రవ్యంలో ఆయన అనుప్రవేశం చేసి ఉండి ఇదే తనకి వాసస్థానం అని ఉంటాడు కదా. అసలు ఎందుకండి, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి స్వరూపం కదా, ఈయన్ని మనం ఎందుకు ఇంత ఆదరంగా చూడాలి? అంత వైభవం ఇక్కడ ఉన్నదాన్ని సందేహపడక్కర్లేదు. అసలు మనం ఎందుకు ఈయన్ని ఆదరించాలి అంటే, అసాధారణ విగ్రహத்தை நாம் ఆదరిக்கிறதுం అవన్ పరిగ్రహిత్తరు ఎన్నిరే. అసాధారణ దివ్యమంగళ విగ్రహాన్ని, శ్రీవైకుంఠంలో ఉండేటువంటి అసాధారణ దివ్యమంగళ విగ్రహాన్ని మనం ఎందుకు ఆదరిస్తున్నాం? ఆయన స్వీకరించాడు కనుక. అలానే ఇది కూడా అవ్వోపాది ఇదుவும் పరిగ్రహిస్తాన్ ఆనాల్ ఆదరికత్తట్టిల్లయ్యిరే. అలా శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి అసాధారణ దివ్యమంగళ విగ్రహాన్ని మనం ఆదరించడానికి కారణమైనటువంటిది ఆయన స్వీకరించాడు కనుక. అలానే ఇక్కడ మనం వేంచేపు చేసుకున్నటువంటి ఈ రూపాన్ని కూడా మనం ఎందుకు ఆదరించాలి అంటే, ఆయన స్వీకరించాడండి ఈ రూపాన్ని. ఈ తిరుమేనినే తనకి అసాధారణ దివ్య తిరుమేనిగా భావించాడు కనుక ఇది మనం ఆదరించదగినదే, ఆదరించాలి అంటూ మొదలు తన్నిలే అవన్ తిరుమేనియే పరిగ్రహిత్తదుం భక్తానాం ఎంగిరపడియే. ఏమండి, ఎందుకు ఆదరించాలని స్వీకరించాడంటారా ఆయన? తప్పకుండా. అలానే అసలు ఆయన ఎలాంటి వాడు? భక్తానాం త్వం ప్రకాశతే ఎన్ను జతంతే స్తోత్రంలో చెప్పినట్టుగా ఆయన భక్తుల కోసమే ఆభరణాలను ధరిస్తాడు, భక్తుల కోసమే ఆయుధాలను ధరిస్తాడు, భక్తుల కోసమే నతే రూపం నచాకారం భక్తానాం త్వం ప్రకాశతే అని. ఆయనకు ఒక రూపము లేదు, ఒక ఆకారము లేదు. అంటే అసలు రూపము ఆకారము లేనటువంటి వాడు కాదు. భక్తులకు తనకంటూ స్వతంత్ర ప్రతిపత్తితోటి నాకు ఈ రూపం కావాలి, ఈ ఆకారం కావాలి, ఈ ఆయుధాలు కావాలి, ఈ ఆభరణాలు కావాలి అని కోరుకునేటువంటి వాడు కాదు. భక్తానాం, భక్తులు ఏ రూపం కావాలనుకుంటే అదే తన రూపంగా భావించేటువంటి వాడు. భక్తులు ఎక్కడ వేయించేయమంటే అదే తనకి స్థానంగా కోరుకునేటువంటి వాడు. భక్తులు ఏ ఆభరణాలను ధరింపచేస్తే అవే తనకి ఆభరణాలను ధరించేటువంటి ఆభరణాలుగా. భక్తులు ఎలాంటి వస్త్రాన్ని కడితే, భక్తులు ఏ రీతిగా కడితే భక్తుల కోసమే తనని తాను భక్తుల కోసమే ఉన్నటువంటి వాడు. భక్తానాం అని చెప్పినట్టుగా ఆయనకున్నటువంటి ఏ స్థితి అయినా
కట్టుకున్నా, పెట్టుకున్నా, తిన్నా, నిలబడినా, కూర్చున్నా, నిద్రపోయినా అన్ని భక్తుల యొక్క అధీనంలో ఉన్నటువంటి వాడు కదా ఆయన. అదే నతే రూపం నచాకారం భక్తానాంతం ప్రకాశసే అని చెప్పినట్టుగా పరమాత్మ నీకంటూ ఒక ఆకారం లేదయ్యా, నీకంటూ ఒక రూపం లేదయ్యా. నీకు ఏదైనా ఒక ఆకారం ఉన్నది అంటే భక్తుల కోసమే, నీకు ఏదైనా ఒక రూపం ఉన్నదంటే భక్తుల కోసమే అని చెప్పినట్టుగా ఆశ్రితార్థమాగవిరే ఆయన ఏం చేసినా కూడా ఆశ్రితుల కోసమే కదా. అది కార్యక్రమం ఇడత్తిలే ఇరే మిగముం ఉరైక్క విరుప్పదు. అది ఆ విషయం మనకు తెలిస్తే కదా మిగముం ఉరైక్క విరుప్పదు. మనం కూడా మన ఇంట్లో ఉన్నటువంటి అర్చా పెరుమాళ విషయంలో మనకి సంతోషం కలిగేది. ఏమయ్యా ఇదిగో నా కోసం కదా వేం చేశావు నువ్వు, నేను కోరుకున్నటువంటి రూపంలో ఇదిగో ఇలాగా ఇంతకాలం నుంచుని ఉన్నావు, ఎవరి కోసం? నిన్ను నేను నుంచునేటువంటి స్వరూపం కోరుకున్నాను కనుక ఇదిగో ఇలాగా నా కోసం నిలబడే ఉన్నావయ్యా అని ఇదిగో మనకి సంతోషం కలిగేది ఎప్పుడు, సంబంధం కలిగేది ఎప్పుడు? ఈయన కూడా అవన్ ఇవన్ అనేటువంటి భావన మనకి కలిగినప్పుడు, అవన్ ఇవన్ ఎన్ను కూసేన్మిన్ ఆ సంశయాన్ని పొందకుండా ఆ పరమాత్మే ఈయన అంటే కాదు, ఆ పరమాత్మే ఈయన అని అనుకోవాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇదే ఈయనకి వాసస్థానము, అదే విభూతి అని భావించాలి. కనుక ఆగయ్యాలే నీల్ కడల్ వన్నన్ అవనాభుం. అందుచేత పరమాత్మ నీల్ కడల్ వన్నన్ అంటే నీల్ కడల్ వన్నన్ అంటే విశాలమైనటువంటి సముద్ర రూపుడు, సముద్రము వంటి విశాలమైన సముద్రము వంటి రూపము కలిగినటువంటి వాడు, అంటే అపరిచ్ఛేద్యమైనటువంటి మహిమ కలిగినటువంటి వాడు. ఎవరు ఎలా కోరుకుంటే అలా దాన్నే తనకి రూపముగా కలిగినటువంటి వాడు. ఇదిగో మన ఇంట్లో మన తిరువారాధనలో వేంచేసి ఉన్నటువంటి పెరుమాళ యొక్క వైభవం ఇది అని ఆడవాళ్ళు తంజమాగియ తందై తాయుడు தானுமாய் அவை அல்லனாய் எஞ்சலில் அமரர் குல முதல் மூவர் தம்முள்ள மாரியை அஞ்சு நீர் உலகத்துள்ளீர்கள் அவன் இவன் என்று கூஜேன் மின் நெஞ்சினால் நினைப்பான் அவன் அவனாகு நீல் கடல் எவன் அவனாகு நீல் கடல் வண்ணனே. ஆழ்வார் எம்பெருமானார் ஜியர் திவ்ய திருவடிகளே சரணம்.